మనం ఎప్పుడైనా సరే ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా మనం తినే ఫుడ్ క్వాంటిటీ అంతే తీసుకొని దాంట్లో ఎక్కువ కాకుండా కొంచెం చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని ఎక్కువసేపు నమిలి తింటే మనం ఫుడ్ ఎక్కువ తినలేమండి. ఎందుకంటే మన బ్రెయిన్కి మనం నమిలే దాన్ని బట్టి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. చాలు, ఇంకా నువ్వు ఎక్కువ ఫుడ్ తినేసావు, నీకు కావాల్సినంత ఫుడ్ లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసి సిగ్నల్ వస్తుంది. అది కూడా మనం కొంచెం డైట్ చేసే దాంట్లో చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి కూడా టీవీ చూపిస్తూ తినిపించడం, ట్యాబ్స్ చూపిస్తూ తినిపించడం మానేసి వాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళు తినేటప్పుడు చక్కగా నమిలి తింటున్నారా లేదా అన్నది మటుకి మీరు గమనించి వాళ్ళకి బాగా నమిలి తినిపించడం అలవాటు చేయండి. సో మరి ఎప్పట్లాగానే మీకోసం అయితే మంచి వంటకాలతో రెడీగా ఉంది. షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం సాగ్ గోష్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రియ గారు రాశారు. హాయ్ స్వప్న, హాయ్ ప్రియా, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఈ మధ్య ఎక్కడ చూసినా రెస్టారెంట్స్లో మటన్ చేస్తున్నారు, కానీ తిన్నాక ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. అందుకే బయట మటన్ తినాలంటే కాస్త భయంగా ఉంది స్వప్న గారు. ఇంట్లోనే చక్కగా మంచి మటన్ గ్రేవీ చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి మనకి ప్రియా మెయిల్ రాశారు. అదేంటండి, మీకోసంలో మనం ఎన్ని రెసిపీస్ చేయలేదు, మటన్తో చాలా రెసిపీస్ చేసాము. ఒక్కసారి మీరు రీచెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు మెయిల్ రాశారు కాబట్టి మనం సాగ్ గోష్ తయారు చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మంచి థిక్ గ్రేవీ మటన్తో హ్యాపీగా ఇంట్లోనే వండుకొని మంచి మనస్ఫూర్తిగా తినండి. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సాగ్ గోష్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. రెగ్యులర్గా మనం మటన్ వండుకుంటాం కదా, అందులో మనం ఆకుకూర వేస్ట్ చేసుకుంటే కనుక సాగ్ గోష్ అంటారు. గరం మసాలాలు అవన్నీ ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుందాం. దానికోసం మనకి ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది. అసలు ముందు కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఒకసారి చెప్తాను చూడండి. ఇది మటన్, 1 కిలో మటన్ విత్ బోను. అలాగే ఒక 3 పెద్ద పాలకూర కట్టలు కట్ చేసి పెట్టుకున్న, ఫస్ట్ మంచి వాష్ చేసి కట్ చేసుకున్న. పెరుగు, మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కసూరి మేతి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆవ నూనె. ఫస్ట్ మనం చేయాల్సింది మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నాకు కూడా బయట ఎక్కడ మటన్ నచ్చదండి. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా సరే మటన్ని నేను ఇష్టంగా తినను. అదే ఇంట్లో నా చేతితో వండుకొని తింటే కనుక చాలా తృప్తిగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను మటన్ చేస్తే చాలా ఇష్టం. అండ్ కొన్ని ప్లేసెస్లో మటన్ని చూస్తే నాకు డౌట్ కూడా వస్తుంది, ఇది మటనేనా అని చెప్పేసి. సో అలాంటి డౌట్స్ ఏం లేకుండా హ్యాపీగా మనకి కావాల్సింది ఇంట్లో వండుకొని తింటే బాగుంటుంది కదండి. ఫుడ్ తినేటప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే తిన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మటన్లో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, మటన్కి సరిపడా ఉప్పు, ఇంకా చిక్కటి పెరుగు. అంతే, సింపుల్ మ్యారినేషన్. ఇది ముందు రోజు చేసి పెట్టుకున్నా ఓకే, లేదా మటన్ తెచ్చుకున్న వెంటనే చేసి పెట్టేసుకుని ఒక 2 గంటల తర్వాత వండుకున్నా కూడా ఓకే. మటన్ని మ్యారినేట్ చేసేసాము. ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం సాగ్ గోష్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుంటున్నాం. ఇందులో కూడా ఎక్కువ పొలోమంటూ మసాలాలు ఏం వేయము, సింపుల్గా చేసుకుంటాం. అందులో మనం మంచిగా పాలకూర వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ వర్షన్లో కూడా ఉంటుంది. సో దీనికి మనకి కావాల్సిన మసాలాలు ఏంటి అంటే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, సగం స్పూన్ మిరియాలు, సగం స్పూన్ సోంపు, అలాగే యాలకులు, ఒక 5 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క. వీటిని దూరగా వేయించుకోవాలి. చికెన్ అయితే మనం బోన్లెస్ వండుకుంటే బాగుంటుంది, కానీ మటన్ ఎప్పుడు విత్ బోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్ పక్కన పెట్టుకున్నాను.
వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసి ఇదే వేడి ప్యాన్లో మనం ఆవ నూనె వేసుకోవాలి. ఈ కర్రీ అంతా మనం ఆవ నూనె వేసే వండుతాము. ఆవ నూనెతో చాలా మంచి రుచి వస్తుంది. హెల్త్కి కూడా ఆవ నూనె చాలా మంచిది. ఆవ నూనె బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కితేనే అందులో ఉన్న చేదుదనం పోతుంది. నూనె బాగా వేడెక్కింది, పొగలు కూడా వస్తున్నాయి చూడండి. ఇందులో బిర్యానీ ఆకు, కాస్త దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు, అలాగే ఇందులో తాలింపులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే. ఎండుమిరపకాయలు మటుకి నల్లగా వేగాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి ఇప్పుడు వేసేస్తాం, కానీ మనం చేస్తుంది నార్త్ స్టైల్లో కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేయం, లాస్ట్లో యాడ్ చేస్తాం. మన దగ్గర ఏమో తాలింపులో కరివేపాకు వేస్తారు, కొన్ని సైడ్లోనేమో కరివేపాకు లాస్ట్ కొత్తిమీర వేసినట్టుగా గార్నిష్కి వేస్తారు. ఎండుమిరపకాయలు కూడా మంచి బ్రౌన్ అయ్యాయి కదా. ఇందాక మటన్లో కొంచెమే సాల్ట్ వేసాం, ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి అలా బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసేయాలి. ఇది మూత పెట్టేసి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం పాలకూర వేసుకోవాలి. మూత తీసుకుందాం. ఇక్కడ మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిని పౌడర్ చేసుకుందాం. మొత్తం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చక్కగా పౌడర్ అయిపోవాలి. అలాగే నూనెలో మటన్ కాస్త వేగిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేయండి. పాలకూర వేసి కలిపి మూత పెట్టకండి, నల్లగా అవుతుంది. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి, మటన్ ఉడకడానికి నీళ్లు కావాలి. అలాగే ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేసి, కాస్త అల్లం, కసూరి మేతి మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి. టైం అయితే పడుతుంది, అంత టైం లేదు అనుకుంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు, బట్ బయటనే కుక్ చేసుకుంటే కనుక బాగుంటుంది. చిన్న మంటలో 40-45 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సాగ్ గోష్ రెడీ అవుతుంది. ఒక 40 నిమిషాలు బాగా ఉడికింది. ఆహా, గుమ్మలా ఆడిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలా ఎంతైనా బాగుంటుంది కదా. సో ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మీరు కర్రీతో పాటు ఎండుమిరపకాయలని కూడా బాగా మిక్స్ చేసి కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం ఇలా కొత్తిమీర, ఒక మింట్ లీఫ్, సైడ్కి ఒక నిమ్మకాయ పెట్టేస్తే సరిపోతుంది. సాగ్ గోష్ రెడీ అయిపోయింది. అద్దరిపోతుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు, మటన్, చికెన్ అంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అసలు చెప్పకండి ఇందులో పాలకూర వేసామని చెప్పి. ఒకసారి తిన్నారంటే వాళ్ళే ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారు. మరొకసారి
సాగ్ గోష్ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి మనం వెళ్ళిపోదాం. సాగ్ గోష్ తయారీ విధానం. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి ఒక 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత పాన్ వేడి చేసి ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, మిరియాలు, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆవ నూనె వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసి కొద్దిగా ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని అందులో వేసి కాస్త మగ్గిన తర్వాత అందులో రోస్ట్ చేసుకున్న పౌడర్ కూడా వేసి తరిగిన పాలకూరని కూడా వేసి కాస్త కలిపి మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొంచెం నీళ్లు పోసి మటన్ తో పాటు యాడ్ చేసేసి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి బాగా కలిపి మూత పెట్టి 40 నుండి 45 నిమిషాలు చిన్న మంటలో బాగా ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, నిమ్మకాయ, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సాగ్ గోష్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి సుమ గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి సుమ గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను మా గర్ల్స్ టీమ్ అంతా కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాము. అక్కడ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ తిన్నాము. టమాటో చట్నీ అదిరిపోయింది. ఆ టిఫిన్ సెంటర్లో బామ్మ గారు టమాటో చట్నీ స్పెషలిస్ట్ అంట. సో రెసిపీ అడగగానే చెప్పేశారు స్వప్న గారు, సూపర్గా ఉంటుంది, మీకోసం రెసిపీని షేర్ చేస్తున్నాను అని చెప్పి మనకి సుమ గారు మెయిల్ రాశారు. సుమ గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ ఇచ్చారు, చదివాను, మరి తయారు చేసుకున్నాం. అయితే రోడ్ సైడ్ మనం తినే టమాటో పచ్చళ్ళకి కానీ, పల్లీ పచ్చళ్ళకి కానీ, పుట్నాల పచ్చళ్ళకి కానీ ఎక్కువ సామాన్లు ఏం వాడరు. సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు. ఎక్కువ మటుకి రోటి పచ్చళ్ళు చేస్తారు కాబట్టి అవి ఆటోమేటిక్గా మనకి టేస్ట్ వస్తాయి. సో రెగ్యులర్గా మనం ఇంట్లో దోశ, ఇడ్లీ, పునుగులు చేసుకున్నప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది టిఫిన్ పచ్చళ్ళలాగా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇడ్లీలో ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఉన్నాయి. లాస్ట్ కొంచెం ఇడ్లీతో మనం సర్వ్ చేద్దామని అవి పక్కన పెట్టుకున్నాను. మామూలుగా మనం చేసే టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్ అండి. పుదీనా, చింతపండు, ఎండుమిరపకాయలు, పసుపు, టమాటాలు. అలాగే తాలింపుకి కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. అందులో మామగారు చేశారట, భలే రుచిగా ఉంటుందంట. మనం కూడా సేమ్ అలా చేద్దాం. ఫస్ట్ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇందులో ఒక 6 చిన్న టమాటాలు. టమాటాలు ఒక్కొక్కసారి చాలా కాస్ట్ ఎక్కువైపోతే, ఒకసారి చాలా తక్కువలో వస్తాయి. మనకి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకోండి. ఇది నిల్వ పచ్చడి అయితే కాదు, 2-3 రోజులు ఉంచుకునే పచ్చడి అనమాట. కొంచెం ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. గుప్పెడు ఎండుమిరపకాయలు, పుదీనా ఒక కట్ట. టమాటా పుదీనా కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. టమాటా, పుదీనా, క్యారెట్ వేసి మిక్సీ పడితే కూడా మంచి జ్యూస్ లాగా కొంచెం వాటర్ వేసి స్ట్రెయిన్ చేసి ఆ జ్యూస్లో కొంచెం నిమ్మకాయ పిండిస్తే చాలా బాగుంటుంది. సమ్మర్కి చాలా మంచిది. అలాగే కాస్త చింతపండు, ఇంకా కొంచెం పసుపు. ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించుకుంటున్నాం కదా, టమాటాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, పసుపు. పుదీనా వేసుకోకండి. నార్మల్గా ఇవన్నిటిని బాగా ఉడికిచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మీరు టమాటా కర్రీ చేయాలన్నా, టమాటా రసం చేయాలన్నా, టమాటా పచ్చడి చేయాలన్నా ఆ బేస్ని మనం యూస్ చేసుకోవచ్చు. అదేం పాడవదు. మీరు మంచి 15-20 రోజులు పెట్టుకోవచ్చు. మూత పెట్టేస్తే చక్కగా నీళ్ళు ఊరి టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇలా టమాటాలు చక్కగా మగ్గాలి. చూడండి, మెత్తగా మగ్గాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే చిన్న మంటలో పెట్టి ఉడికించాలన్నమాట. సో టమాటాలని కాసేపు పక్కన పెట్టేద్దాం, కొంచెం చల్లగా అవ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని మనం తాలింపు చేసుకుందాం. తాలింపు కూడా చాలా సింపుల్ తాలింపు. మామూలుగా నేనైతే ఏం చేస్తాను అంటే తాలింపు కొంచెం ఎక్కువగానే చేసేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే క్రిస్పీగా అలాగే ఉంటుందండి. ఎప్పుడైనా సరే పెరుగన్నం చేసినా, పచ్చళ్ళు చేసినా కొంచెం తాలింపు తీసి వేసేసుకోవచ్చు. హోటల్లో అయితే అంతే, ఒక ఫుల్ డబ్బా నిండా తాలింపు తడక ఆల్రెడీ చేసి పెట్టేస్తారనమాట. సో రోజు రోజు పచ్చడి చేసిన తర్వాత అప్పటికప్పుడు సర్వ్ చేసేటప్పుడు పైన తాలింపు వేస్తారు. అందులో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి మంచిగా తాలింపు చేసేసుకొని మనం డబ్బాలో పెట్టేసి మొత్తం చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట.
ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు. మొత్తం రెగ్యులర్ మనం తాలింపు ఎలా చేస్తామో అలా చేసేసి నిలువ పెట్టుకోవచ్చు తాలింపుని. చాలామందికి అది తెలియదు. అప్పటికప్పుడు తాలింపు ప్రతిసారి చేసినప్పుడల్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది, దానికి టైం ఉంటే పర్లేదు, టైం లేనప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, అంటే ఆయిల్ కొంచెమే వేసాం కాబట్టి ఇట్లా సైడ్ కనేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ఆయిల్ వేయకుండా. అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు. ఈరోజు మనం తాలింపులో ఇంగువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చళ్ళలో పుదీనా ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ ఇంక ఇంగువ ఏం అవసరం లేదు, బట్ మీకు కావాలి అంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, పసుపు ఆల్రెడీ టమాటోతో పాటు వేసాను కాబట్టి మనం తాలింపులో పసుపు వేయట్లేదు. కొంచెం ఆయిల్తో ఇలా సైడ్ కనుక్కుంటే తాలింపు అయిపోయింది. సరే, తాలింపు చేసేసాం, పక్కన పెట్టేసాం. ఇందాక నేను చెప్పాను కదా, తాలింపు అంతా మీరు డబ్బాలో వేసి వేడిగా ఉన్నప్పుడు మటుకి పొరపాటున కూడా మూత పెట్టకూడదు. మూత పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి వేసుకోవచ్చు. మరి ఇంత కొంచెం తాలింపే చేయలేము కదా, సమ్ టైమ్స్ మనము పెరుగన్నం తింటాము, తాలింపు లేకుండా తినాలనిపించదు. పెరుగన్నం కలుపుకొని కొంచెం ఇలా తాలింపు తీసి వేసేసుకోవచ్చు, క్రిస్పీగా బాగుంటుంది. ఈ టమాటాలని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మరి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పడితే బాగుండదు. ఇంట్లో రోల్ ఉంటే కనుక రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి చేసినా, పల్లి పచ్చడి చేసినా, పుట్నాల పచ్చడి చేసినా మొత్తం మెత్తగా చేస్తే రుచి బాగుండదండి. అది రోటి పచ్చడి అయినా, రెగ్యులర్ చట్నీ పచ్చడి అయినా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇంట్లో పచ్చడి చేస్తే కొంచెం మనం గట్టి పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతాం, కానీ ఈరోజు మనం చేస్తుంది రోడ్ సైడ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కాస్త నీళ్ళు అయితే ఉంటే కొంచెం పల్చగా ఉంటుంది. నేను కూడా కొంచెం నీళ్ళు వేస్తున్నా. అసలు ఎంత అద్భుతంగా మంచి గుమగుమలాడుతుందండి, నాకు అప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నేను నీళ్లు వేసేసాను కాబట్టి ఇది నిలువ ఉండదు. నిలువ ఉంచుకోవాలి అంటే నీళ్లు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి, ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలకూడదు. ఇంకొకసారి తిప్పొచ్చు. ఆహా, భలే ఉంది. ఇప్పుడు దీని మీద మనం తాలింపు వేసేస్తున్నాం. కొంచెం తాలింపు మట్టికి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు మీద వేసేద్దాం. మళ్ళీ ఈ ప్యాన్ని నేను పొయ్యి మీద పెడుతున్నాను. సో రెగ్యులర్గా ఇడ్లీ తిన్నట్టుగా కాకుండా ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం బటర్ వేసుకుందాం. కాస్త పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే దీంట్లో కొంచెమే ఉప్పు, పచ్చళ్ళలో ఉప్పు ఉంది మళ్ళీ. ఇలా రౌండ్గా చేసేసి ఇప్పుడు మనం ఇందులో ఇడ్లీలు పెట్టుకున్నాం. ఇడ్లీలు రెండు సైడ్లు మంచిగా వేగాలి, బ్రౌన్ అవ్వాలి. ఇటు సైడ్ బ్రౌన్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుతాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ పచ్చడి ఇడ్లీ ప్యాన్ మట్టుకి ఉంచుకుందాం. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ తాలింపు కూడా ఉంచాం. రెండు వైపులా ఇలా ఇడ్లీని మనం రోస్ట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న టమాటా చట్నీ ఉందిగా, తాలింపుని మిక్స్ చేసి
కొంచెం ఇడ్లీ పైన ఇలా. అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. అసలు కాంబినేషన్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. పుదీనా టమాటా ఎలాగో బాగుంటుంది. సింపుల్గా ఇలా చట్నీ చేసుకోండి. ప్రతిసారి పెద్ద ప్రాసెస్లో చట్నీసే అవసరం లేదండి. ఇలా సింపుల్ చట్నీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరొకసారి స్ట్రీట్ సైడ్ టమాటో చట్నీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న సాగ్ గోష్ కూడా తెచ్చుకుందాం. స్ట్రీట్ సైడ్ టమాటో చట్నీ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, ఉప్పు, ఎండుమిర్చి, పుదీనా కూడా వేసి కాస్త చింతపండు, పసుపు మూత పెట్టి చిన్న మంటలో మెల్లిగా మగ్గనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త పరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అందులో మనం చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసి కలుపుకుంటే స్ట్రీట్ సైడ్ టమాటో చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు పాన్ లో కాస్త బటర్ వేడి చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కూడా వేసి లైట్ గా వేగాక ఇడ్లీని 2 సైడ్ల రోస్ట్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న స్ట్రీట్ సైడ్ టమాటో చట్నీతో ఇస్తే గనక అదిరిపోతుంది. ఇలాంటి స్పెషల్ డిషెస్ కావాలి అన్నా లేదా స్ట్రీట్ స్టైల్లో చేసే సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా మీరు మమ్మల్ని హ్యాపీగా అడగొచ్చు. లేదా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే సుమగారు పంపించారు కదా, అలా రెసిపీస్ మాకు పంపించవచ్చు. దానికోసం మీరు మాకు చేయాల్సిందల్లా జస్ట్ మెయిల్ పంపించాలి. మా మెయిల్ ఐడిని మీరు నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మీ ఈమెయిల్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.